రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్య కాండ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. హత్యాయత్నం కింద కేసు నమోదు దాకా ఈ మొత్తం వ్యవహారం వెళ్ళిందనే అంశం ప్రధానంగా మనం నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. గండిపేటలో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే అంశం ఇది. 70 మందికి పైగా బౌన్సర్లతో అక్కడికి వెళ్ళి ప్రహరీని కూల్చివేత, స్థలం యజమానిపైన కూడా దాడి, తప్పిన ప్రమాదం, తమపై హత్యాయత్నం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వారంతా కూడా ఫిర్యాదు చేశారు. బలగాలతో వెళ్ళి బౌన్సర్లను తరిమి కొట్టిన పోలీసులు అంటూ మరో కీలకమైన పరిణామం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకంగా రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ దాడి చేసిన బౌన్సర్లను తరిమి కొట్టి పెద్ద ఎత్తున అక్కడ బలగాలతో మోహరించి బౌన్సర్. అయితే మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి అంటూ మరో పరిణామం కూడా కనిపిస్తోంది. కేసు పెట్టేందుకు కూడా ఉన్నతాధికారి సిద్ధమైన నేపథ్యంలోనే ముఖ్య నేత రంగ ప్రవేశంతో పోలీసులు వెనుకడుగు వేశారనే అంశం కూడా కనిపిస్తోంది. మొత్తం వ్యవహారంపై పోలీసులు రంగ ప్రవేశం చేసి బౌన్సర్లను తరిమి కొట్టిన తర్వాత కేసు నమోదుకు కూడా సిద్ధమైన తరుణంలో ముఖ్య నేత రంగ ప్రవేశంతో పోలీసులు వెనకడుగు వేయాల్సి వచ్చిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ప్రైవేటు వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్య నేత గుస్సా అయినట్టుగా కూడా సమాచారం మనం ఈ కథనంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యవహారాల్లో ప్రైవేటు వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్య నేత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటు వేయాలని ఒత్తిడి తీసుకొస్తే సస్పెండ్ చేయాలని పట్టుబడితే ఇదంతా కూడా ఒకవేళ ఉన్నతాధికారిపై చర్య తీసుకున్నా వేటు వేసినా తప్పకుండా ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది, ప్రభుత్వం మరింతగా బద్నామవుతుందని ఒక హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక అంశాల్లో గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం బద్నామైన సందర్భం. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారం కూడా ఒకవేళ ఉన్నతాధికారిపై చర్య తీసుకుంటే తప్పకుండా ఇటు మీడియాలో కావచ్చు ప్రతిపక్షాలకు అస్త్రం అందించినట్టు అవుతుంది. తప్పకుండా ఈ మొత్తం వ్యవహారం ప్రజల్లో పెద్ద ఎత్తున దుమారం రేగి ప్రభుత్వంపై మరింత బద్నామయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోలేమని చెప్పేసి ఆ హెచ్చరికలతో వెనక్కి తగ్గినట్టుగా కూడా ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. చివరికి కేసు నమోదు శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది ధృవీకరించిన పోలీసులు అంటూ ఈ కథనానికి సంబంధించి పోలీసులు కూడా మొత్తం ఏం జరిగింది, ఎందుకోసం ఈ వ్యవహారం అంతా జరిగిందనే దానికి పోలీసులు కూడా ధృవీకరించారనే అంశం కూడా కనిపిస్తుంది. రాజకీయ అలాగే అధికార వర్గాల్లో ఈ మొత్తం కబ్జాకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తీవ్ర స్థాయిలో కలకలం రేగిందనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు రంగ ప్రవేశం చేసి ఏకంగా బౌన్సర్లను అదుపులోకి తీసుకొని వారిని తరిమి కొట్టిన సందర్భంలో కూడా చివరికి ఉన్నతాధికారి కేసు పెట్టేందుకు సిద్ధమైన సందర్భంలో చివరికి ప్రభుత్వ పెద్దలు రంగప్రవేశం చేసి ముఖ్య నేత రంగప్రవేశం చేసి ఆదేశించడంతో మొత్తం ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో బద్నామయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి దీనిపై చర్య తీసుకోలేం, ఉన్నతాధికారిపై కూడా చర్య తీసుకోలేం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంతతో సద్దుమణిగేలా చేయాలనే ఆదేశాలతోనే మొత్తం తూతూ మంత్రంగా వ్యవహారాన్ని ముగించారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు అంటూ వార్త. 2 ఏళ్ల పాలన ఆగమైన తెలంగాణ అంటూ ఆర్థిక రంగం ఏ రకంగా కుదేలవుతోంది, ఆర్థిక విధ్వంసం ఎలా కొనసాగుతుందనే అంశానికి సంబంధించిన వార్త ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సుసంపన్న తెలంగాణ ఉంటే ఇప్పుడు పూర్తిగా అప్పుల కుప్పగా తెలంగాణ మారిపోయిందనే అంశం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణాలు 3 కూడా తెలంగాణలో దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించిన సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, కరెంటు సమస్య ఇలాంటి కీలకమైన సమస్యలతో సతమతమవుతున్న 4 కోట్ల ప్రజలకు ఈ కీలకమైన సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ భారీ స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, అలాగే విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన నిర్మాణం కోసం తెచ్చిన ప్రతి పైసాను కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెట్టి దాని ఫలాలు కనీసం 6 నెలలు గడవకుండానే కరెంటు కోతలను తొలగించి వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగించేందుకు ప్రతి పైసాను కూడా వినియోగించిన సందర్భం. అయితే ఇప్పుడు దాదాపు
రెండేళ్లు గడవకుండానే 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం చేసిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో ఈ అప్పుల భారం, కాంగ్రెస్ సర్కారు చేసే ఈ అప్పుల భారమే 6.25 లక్షల కోట్లకు పెరగబోతోంది. ఈ పైసలు కూడా ఏం చేస్తున్నారనేది ఇప్పటివరకు కూడా అర్థం కాని సందర్భం. ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నాయి, మొత్తం తెచ్చిన అప్పుతో ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక ఇటుక పేర్చింది లేదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పి అనేక సందర్భాల్లో కూడా నిలదీసిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలో కేసీఆర్ గారి పాలనలో భారీగా రెవెన్యూ మిగులు ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఎటు చూసినా లోటు కనిపిస్తూ ఉంది. కరోనా నాటి కంటే కూడా పూర్తిగా దిగువకు రెవెన్యూ రాబడులు పడిపోవడం అనేది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి ఇప్పటికే నెట్టేసిన ప్రభుత్వం, పాలకులు ప్రతికూలమైన నిర్ణయాల నేపథ్యంలోనే ఈ మొత్తం ఆర్థిక రంగం అంతా కూడా నేల చూపులు చూస్తుంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత దుర్భరంగా మారే పెను ప్రమాదం పొంచి ఉంది. 10 ఏళ్లలో ఒక్కో ఇటుక పేర్చి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్మిస్తే దాన్ని చిన్నాభిన్నం చేశారు. కరోనా చేసిన నష్టం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కూడా ఈ స్థాయిలో రెవెన్యూ రాబడులు పడిపోలేదు. లాక్డౌన్ సమయంలో లేనంత ఎకనామిక్ బ్రేక్ డౌన్ ఇప్పుడు నడుస్తోంది రాష్ట్రంలో. ఈ ఎకనామిక్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఆర్థిక ప్రగతి రథచక్రాలకు పూర్తిగా కుదేలు చేసే విధంగా ఉంది. కాబట్టి దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం గతంలో పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో కనీసం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా ప్రతి పైసాను లెక్కగట్టి ప్రతి పైసాను కూడా ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు, ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, మానవీయ కోణంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిలో మెరుపు వేగాన్ని సాగిస్తూ పూర్తి స్థాయిలో ఒక సమగ్ర అభివృద్ధికి సజీవ సాక్ష్యంగా, ఒక నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణను రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే ఇప్పుడు ఆర్థిక పతనం ఏదైతే కొనసాగుతుందో ఇది ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని కూడా తీవ్ర స్థాయిలో సంక్షోభంలోకి నెడుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రతి ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తయారు చేస్తుంది. డిఫ్లేషన్ రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాల్చడం అనేది తెలంగాణకు అత్యంత ప్రతికూలమైన పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తే కాదు, వర్తమానంలో కూడా తెలంగాణ పరిస్థితిని రోజు రోజుకు దిగజార్చే పరిణామంగా కనిపిస్తుంది. ప్రగతి రథ చక్రాలను పూర్తి స్థాయిలో బ్రేకులు వేసే విధంగా ఉన్న ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం గమనించాలి అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మరో 6,000 కోట్ల అప్పుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం, ఆర్బీఐ ఈ వేలంలో సర్కారు రుణ సమీకరణకు సిద్ధం కావడం, వార్షిక లక్ష్యానికి మించి ఏకంగా 120% ఈ రుణ సమీకరణ చేరడం అనేది ఇప్పుడు మరింత ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి. మరో 6,000 కోట్ల అప్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలపై భారం మోపిన సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. భూస్కాంపై బీఆర్ఎస్ పోరుబాటు అంటూ మరో కీలకమైన వార్త ఈరోజు మనకు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 5 లక్షల కోట్ల కాంగ్రెస్ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి బీఆర్ఎస్ భారీ ఉద్యమానికి శ్రీకారం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. హిల్ట్తో జరిగే నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన జరపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ బృందాలు ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నాయి. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో 20కి పైగా ఉన్న పారిశ్రామిక వాడల్లో పార్టీ బృందాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, అలాగే వాస్తవ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు 8 బృందాలు ఇక్కడ పర్యటించబోతూ ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నేడు జీడిమెట్ల అలాగే కూకట్పల్లిలో కేటీఆర్ గారు స్వయంగా పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 10,000 ఎకరాల విలువైన భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్కు కట్టబెడతా ఉన్నారు. దీనిలో 5 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందనే విషయాన్ని ఇప్పటికే కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. ఇది దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన సంచలనం రేకెత్తించిన అంశం కూడా మనకు కనిపించింది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై క్షేత్రస్థాయిలో కార్యాచరణకు కూడా పార్టీ సిద్ధమైంది. పారిశ్రామిక వాడలకు సంబంధించి అక్కడ ఆ భూమి విలువ ఎంత ఉంది, ప్రస్తుతం ప్రభుత్వం తెగనమ్ముతున్న భూమి ఏ రకంగా ఉంది, దానికి సంబంధించి కేవలం ఎస్ఆర్ఓ రేట్లో 30% మాత్రమే భూములను అమ్మడం నిజంగా కరెక్టేనా అని ప్రజలతో కూడా చర్చించబోతున్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఓవైపు బలహీన వర్గాలకు కావచ్చు, పేద వర్గాలకు కనీసం ఇల్లు కట్టిద్దామంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసేందుకు భూమి లేని పరిస్థితి. మరోవైపు కనీసం శ్మశాన వాటికలకు కూడా భూమి లేని పరిస్థితి.
నిర్మించాలన్నా, కళాశాలలు నిర్మించాలన్నా, ఆసుపత్రులు నిర్మించాలన్నా ప్రభుత్వ భూమి దొరకని ఈ సందర్భంలో భవిష్యత్ తరాలకు అత్యంత విలువైన ఆస్తిగా ఉండే హైదరాబాద్లోని ఈ భూములను ఈ రకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు అప్పచెప్పడం అనేది అత్యంత దారుణమని ఇప్పటికే కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ భూములను కాపాడేందుకు హైదరాబాద్కు సంబంధించిన అవసరాలు, హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన అవసరాల కోసం వీటిని వినియోగించే దిశగా అడుగులు వేసేందుకు ఈ కార్యాచరణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్లో లంగ్ స్పేస్ల ఏర్పాటు కోసం గతంలో బీఆర్ఎస్ హయాంలో అనేక రకాల ప్రణాళికల రూపకల్పన జరిగింది. అనేక చోట్ల పార్కులకు సంబంధించిన నిర్మాణం, పరిరక్షణ, కొత్త లంగ్ స్పేస్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాల నేపథ్యంలో ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించడం వల్లే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు గతంలో సాధించిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలు కాలుష్యకారక పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించి ఔటర్ బయటకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, ఒక అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో అప్పుడు ఔటర్ బయటకు వీటిని తరలించేందుకు ఒక ప్రణాళిక రూపకల్పన జరిగిన సందర్భం. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చే భూములు, దశాబ్దాల క్రితం పరిశ్రమలకు ఇచ్చిన భూములు ఏవైతే మళ్ళీ అందుబాటులోకి వస్తున్నాయో వాటిని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలి, వినియోగించాలని బీఆర్ఎస్ సంకల్పించిన సందర్భం గతంలో కనిపించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భూ పందేరం నడుస్తుంది, భూ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. ఇంత విలువైన భూములను కేవలం అతి తక్కువ ధరకే ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం, చివరికి హైదరాబాద్ వాసులకు ఈ భూములు లేకుండా, విలువైన భూములు నడిబొడ్డున లేకుండా చేయడం, వారి అందుబాటులో లేకుండా, వారి ఉపయోగకరంగా లేకుండా చేయడం అనేది అత్యంత దారుణం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ పోరుబాటకు సిద్ధమైందని చెప్పి కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం. ఈ క్రమంలోనే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు బీఆర్ఎస్ బృందాలు, దాదాపు 8 బృందాలు 20కి పైగా ఉన్న పారిశ్రామిక వాడల్లో ఇవాళ రేపు పర్యటించబోతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడబోతున్నాయి. వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది, వాస్తవ విలువ ఏ రకంగా ఉంది, ప్రభుత్వం అమ్ముతున్న విలువ ఎంత దారుణంగా, ఎంత తక్కువ ధరకు ప్రభుత్వం అమ్ముతుంది, దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశంపై సమగ్రంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ఈ భూ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైన అంశం మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. సాక్షి పత్రికలు కూడా హిల్చ్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట అంటూ ప్రధానమైన వార్త. నేటి నుంచి 2 రోజుల పాటు పారిశ్రామిక వాడలను సందర్శించబోతున్నారు గులాబీ నేతలు. 8 నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేశారు. నేడు జీడిమెట్ల, అలాగే కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో కేటీఆర్ గారు పర్యటించబోతున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ముఖ్య నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి టెలికాన్ఫరెన్స్ అంటూ ప్రధానమైన వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త కూడా కనిపిస్తుంది, చాలా కీలకమైన అంశం మరొకటి కూడా ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం. మరిన్ని వార్తలు చూద్దాం. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఫెయిల్ అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. నిన్న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలాలో జరిగిన శివనాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇగ్నిషన్ 2025 సదస్సులో కేటీఆర్ గారు పాల్గొని మాట్లాడారు. అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. ప్రధాని మోదీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ అగ్రనేతే అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ నాయకత్వం ప్రతిపక్షం మెడకు ఒక గుదిబండలా మారిందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయనకు దేశ భవిష్యత్తుపై ఎలాంటి విజన్ కూడా లేదు. అందుకోసమే వరుసగా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. అంటగాగే పార్టీలో బీజేపీకి నెపోటిజం కనపడదు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలే అసలైన ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి. ఆ పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాల్లో విధ్వంసం అవుతున్న వేళ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ నుంచి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు, 4 కోట్ల ప్రజల అభిమతం ఇదే రకంగా ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. చెన్నై ఇగ్నిషన్ 2025 సదస్సులో కేటీఆర్ అంటూ ప్రధానమైన వార్త. అంశానికి సంబంధించిన వివరాలు మనకు అన్ని పత్రికల్లో కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పీసీసీ భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ నిన్న హిందూ దేవుళ్లపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. పెళ్లి గానులకు హనుమంతుడు, మందు తాగేటులకు ఎల్లమ్మ, పోచమ్మ, 2 పెళ్లిళ్ళు చేసుకున్న వారికి మరో దేవుడు అంటూ పీసీసీ భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ ఈ కథనం కూడా మనకు ప్రధానంగా పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో తెలంగాణ స్లిప్స్ ఇంటూ డిఫ్లేషన్ అండర్ కాంగ్రెస్ అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. లేటెస్ట్ డేటా షోస్ స్టీప్ రివర్సల్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఎరా ఎకనామిక్ బూమ్ అంటూ ఈ ఆర్థిక పతనం తెలంగాణలో ఏ రకంగా కొనసాగుతుంది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆదాయాలు ఏ రకంగా పడిపోతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది సమగ్రంగా
గణాంకాలతో సహా కీలకమైన కథనం. గతంలో ఆర్థిక వనరులను పెంచుకోవడం, ఆర్థిక ఆదాయాలను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలను పెంచి పేదలకు సంక్షేమం రూపంలో పెద్ద ఎత్తున పంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే పూర్తిగా ప్రతికూలమైన నిర్ణయాలు, వివాదాస్పదమైన విధానాలతో పూర్తిగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. లేటెస్ట్ డేటా షోస్ స్టీప్ రివర్సల్ అంటూ ఈ వార్త. As the calendar turns December 2025, a sober reality stares at Telangana. The economic engine that roared through the BRS-led years has crawled to a sputter under the Congress government, with shrinking revenue, mounting debt, and signs of fiscal stress అంటూ ఈ వార్త. ఏ రకంగా ఫిజికల్ స్ట్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంపై మోపుతోందో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇవి. అలాగే నిన్న కేటీఆర్ గారు చెన్నైలో మాట్లాడిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. రాహుల్ ఈజ్ మోడీస్ బిగ్గెస్ట్ అసెట్ అంటూ నిన్న కేటీఆర్ గారు మండిపడిన అంశం. సేస్ ఇండియా బ్లాక్ నేమ్ ఓన్లీ ఎంటిటీ డ్యూ టు కాంగ్రెస్ అంటూ ఈ వార్త. ఇన్ వన్ ఆఫ్ షార్పెస్ట్ ఇండిక్ట్మెంట్స్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ రీసెంట్ టైమ్స్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సెడ్ రాహుల్ గాంధీ హ్యాస్ సింగిల్ హ్యాండెడ్లీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే కేవలం ఆకాంక్షలను కావచ్చు, దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆ ప్రజలకు సంబంధించి, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలుగుతాయి తప్ప రెండు ఢిల్లీ పార్టీలు, అందులోనూ బీజేపీ ఆకాంక్షలను నెరవేర్చలేదు. కేవలం రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా ఎన్నికల్లో గెలిచే ఎత్తుగడలు తప్ప పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచన ఈ పార్టీలకు లేదు. అందుకోసమే మరోసారి ప్రాంతీయ పార్టీల వైపే రాష్ట్రానికి సంబంధించిన ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చూసే అవకాశం తప్పకుండా ఉంది. ఇప్పటికే ఆ చర్చ దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా మొదలైందనే అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాం. రాజ్ భవన్ రీనేమ్డ్ యాజ్ లోక్ భవన్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. రాజ్ భవన్ను లోక్ భవన్గా మార్చాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పేరును కూడా మారుస్తున్న ఒక ఫోటో ఐటమ్ కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.